కీర్తనాకారుడు అంటాడు కదా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దేవుని సన్నిధిలో మనము గడిపే ఒక దినం ఎన్ని దినాల కంటే శ్రేష్టమైంది అంటున్నాడు దేవుడు? 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే లోకంలో నువ్వు గడిపే 1000 దినాల కంటే కూడా దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ఆ ఒక్క దినమే దేవుడు శ్రేష్టమైందిగా చూసుకుంటాడు. మీకు అర్థమైందండి? లోకంలో నీ పని బాటల కోసము, నీ ఉద్యోగం కోసం, నీ వ్యాపారం కోసం నువ్వు 1000 రోజులు జీవించవచ్చు. దేవుడు దాన్ని శ్రేష్టంగా ఎంచడు. ఆయన సన్నిధిలో నువ్వు గడిపే ఆ ఒక్కరోజు ఉంది చూసావు, దాన్ని దేవుడు శ్రేష్టమైనదిగా ఎంచుతాడు. మరి అంతకుముందు 1000 రోజులు మేము జీవించాం కదండి, బ్రతికాము కదండి. నీ కోసం బ్రతికావు. అది ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం బ్రతికాము ఆ 1000 రోజులు? నీ కోసం బ్రతికావు, నీ కుటుంబం కోసం బ్రతికావు, నీ పిల్లల కోసం బ్రతికావు, నీ భార్య కోసమో, నీ భర్త కోసమో, నీ బంధువుల కోసమో, ఇంకా దేనికోసమో ఆ 1000 రోజులు నువ్వు జీవించేశావు. కానీ నా సన్నిధిలో ఉన్నావే ఈ ఒక్కరోజు, ఇది ఎవరి కోసం? నా కోసం నువ్వు కేటాయించావు. నా కోసం నువ్వు ఈ దినాన్ని కేటాయించావు. కాబట్టి ఈ దినమే శ్రేష్టమైన దినము. కాబట్టి పరలోకం నుండి చూస్తున్న దేవుడు మనలందరినీ కూడా శ్రేష్టమైన వారిగా ఎంచే దినం ఏంటంటే ఈ దినమే. ఆయన సన్నిధిలో ఉన్న ఆ దినాన్ని దేవుడు తప్పనిసరిగా లెక్క వేసుకుంటాడు. లోకంలో 1000 రోజులు నువ్వు జీవించినా సరే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకోడు. కానీ ఆయన కోసం నువ్వు గడిపిన ఒక్కరోజు ఉందే, అది మాత్రం దేవుడు తన లెక్కలో రాసుకుంటాడు. ఏమని? ఇదిగో ఈ నా బిడ్డ ఈ దినం ఒకరోజు దేవుని సన్నిధిలో గడిపింది చూసుకుంటాడు. మళ్ళీ వచ్చే వారం ఒకరోజు లెక్కేసుకుంటాడు. ఆ రకంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎన్ని రోజులైతే గడిపావో ఆ దినాలన్నీ దేవుడు ఒక్కొక్కటిగా లెక్కేసుకుంటాడు. లెక్కేసుకొని అంత్య దినములో దేవుడు తీర్పు తీర్చే ఆ రోజున దేవుడు ఇవన్నీ కౌంట్ చేస్తాడు. నా కోసం నువ్వు గడిపిన రోజులెన్ని, నీ కోసం నువ్వు తీసుకున్న రోజులెన్ని లెక్కేస్తాడు. నీకు అర్థమైందా? దేవుడు తీర్పు దినములో తీర్పు తీర్చేటప్పుడు ఈ 2 విషయాలు చూసుకుంటాడు. నా కోసం ఎంత కేటాయించావు, నీ కోసం ఎంత కేటాయించుకున్నావు. ఇది దేవుడు తప్పనిసరిగా మనకి కాటా వేస్తాడు. ఏం చేస్తాడు? కాటా వేస్తాడు. ఆ కాటా వేసినప్పుడు నువ్వు సరిగ్గా తూగితే ఏంటంట, సరైన విధంగా తూగితే ఇదిగో నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. ఒకవేళ నువ్వు తేలిపోతే నీకు ఏమీ లేదు, లెక్కలోకి రాదే కది. మీకు అర్థమైందండి? ఒకసారి పాత నిబంధనలో దేవుడు ఒక రాజు విషయంలో ఇదే చేశాడు. ఏం చేశాడు? తూచాడు. ఏమి తూచాడు? తన జీవితాన్ని తూచాడు. ఎట్లా జీవించాడు, ఎలాగ జీవించాడు, ఇవన్నీ కాటాలో పెట్టి తూస్తేనంట దేవుడు అన్నాడు, నేను నిన్ను తూస్తే నీవు తేలిపోయావు. ఏమయ్యావంట? తేలిపోయావు. కాబట్టి ఇదిగో ఇక నువ్వు ఉండటానికి తగిన వాడివి కాదు, నువ్వు రాజుగా ఉండటానికి తగిన వాడివి కాదు, ఈ రాజ్యంలో ఉండటానికి నువ్వు తగిన వాడివి కాదు అని దేవుడు అతని రాజ్యం నుంచి అతన్ని వెళ్ళగొట్టేశాడు. ఆ రాజ్యంలో వేరొకరిని ఇచ్చేశాడు. ఆ రాజుకి దేవుడు ఏ విధంగా అయితే చేశాడో ప్రతి మనిషి జీవితంలో ఇదే చేస్తాడు దేవుడు. అందుకే దేవుడు ఆ శాసనాన్ని ఆ గోడ మీద రాయించాడు ఆ రాజుకి. ఏమని? మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్ అని రాయించాడు. అంటే ఇదిగో మెనే అంటే లెక్క చూడటం. లెక్క చూశాడు, తూచాడు, విభాగించాడు. దాని అర్థం ఏం చేశాడంట దేవుడు? మెనే అంటే లెక్క చూశాడు. టేకెల్ అంటే తూచాడు, అంటే కాటాల వేసి తూచాడు. తూస్తే నీవేమయ్యావు? తేలికయ్యావు. కాబట్టి నిన్ను విభాగించేశాడు, అంటే పక్కన వేసేసాడు.
ప్రతి మనిషి జీవితంలో దేవుడు ఇదే చేస్తాడు. తోస్తాడు, తోస్తాడు, లెక్క చూస్తాడు. సరైన విధంగా బ్యాలెన్స్ అయ్యావా? ఓకే, వెల్ అండ్ గుడ్, పరలోక రాజ్యంలో ఉంటావు. తేలిపోయావా? చూడండి, తేలిపోయావా? ఇక నువ్వు పరలోక రాజ్యంలో ఉండలేవు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట. ఎన్ని రోజులండి? ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. అంటే దేవుని సన్నిధిలో నువ్వు గడిపే ఆ ఒక దినాన్నే శ్రేష్టమైనదిగా దేవుడు ఎంచుకుంటూ ఉంటాడన్నమాట. ఆ ఒకటి చేర్చి దేవుడు అంత్య దినములో నిన్ను త్రాసులో పెట్టి తోస్తాడు. ఇదిగో, నేను నీకు 30 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాను, లేదా 70 సంవత్సరాలు ఇచ్చాను ఆయుష్. ఈ ఆయుష్ కాలంలో నా కొరకు నువ్వు ఎంత పని చేశావు? ప్రార్థనకే కానీ, బైబిల్ చదవడానికే కానీ, నా సన్నిధిలో ఉండటానికే కానీ, నా పరిచర్య చేయడానికే కానీ నా కోసం ఎంత సమయం కేటాయించావు అనేది ఒక ప్రక్క. నీ కోసం ఎంత సమయం కేటాయించుకున్నావు అనేది ఇంకొక ప్రక్క. ఈ రెండింటిని దేవుడు పెట్టి ఇట్లా బ్యాలెన్స్ చేస్తే ఏది ఎక్కువ దోగాలి? చెప్పండి, ఏది ఎక్కువ దోగాలి దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే? చెప్పండి, ఏది ఎక్కువ దోగాలి? దేవునికి నువ్వు ఇచ్చిన సమయమే ఎక్కువ కనపడాలి. పోనీ ఎక్కువ కనపడకపోయినా కనీసం పైకి పోకుండా ఉండాలి కదా. కనీసం ఎక్కువ కనపడపోయినా పైకి తేలిపోకుండా ఉండాలి. అంటే కనీసం రెండో బ్యాలెన్స్ అని అవ్వాలి, లేదా కాస్త ఎక్కువ ఉన్నా పర్వాలేదు కదండి. మనం ఏం చేస్తాం? కేజీలు, అర కేజీలు తోస్తాం కదా. తూచేటప్పుడు ఏం చేస్తాం? ఒకవైపు ఏమో కేజీ రాయి పెడతాం, ఇంకోవైపు ఏమో ఆ వస్తువులు పెడతాం. అవి టమాటాలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వస్తువులు పెడతాం. ఈ పైకి పెట్టి ఇటు రాయి ఇటువైపు ఉంది, కూరగాయలు ఇటువైపు ఉన్నాయి. ఇది కనుక పైకి పోయింది అనుకోండి, తీసుకుంటాడా ఆ మనిషి? ఏంది కనపట్లా, కాటా ఎటుపోతుంది? ఎటుపోతుంది కాటా? పైకి పోతుంది. కాబట్టి సరిగ్గా అన్నా ఉండాలా, లేకపోతే కొద్దిగా అదనం చేస్తే అది కిందికన్నా రావాలా. అప్పుడే మనం దాన్ని చెప్పండి ఏం చేస్తాం? తీసుకుంటాం. మరి ఒకవేళ కాటా పైకి తేలిపోతూ ఉందనుకోండి, అమ్మ ఇదిగో సరిపోయింది తీసుకో అంటే తీసుకుంటామా? తీసుకోవు. నువ్వు లెక్క తప్పు వేస్తున్నావు. ఏమేస్తున్నావు? నువ్వు లెక్క తప్పు. కనపట్లా, అది పైకి పోతుంది. మా కళ్ళు ఏమైనా పోయినాయి అనుకున్నావా? మాకేమైనా తెలివి తక్కువ వాళ్ళ కనపడుతున్నావా? అది పైకి తేలిపోతూ ఉంది, మేము తీసుకోమంటాం. లోకంలో ఉన్న మనమే పైకి తేలుతూ ఉన్నప్పుడు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడము కదండి. దేవుడు కూడా మనలను త్రాసులో తూస్తాడు. అలా తూసినప్పుడు మనము పైకి తేలిపోకూడదు, కిందికే రావాలి. వెయిట్ ఎక్కువే ఉండాలి. దేవునికి మనం ఇచ్చే సమయం కానివ్వండి, దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం కానివ్వండి, దేవుని కోసం మనం కేటాయించే సమయం కానివ్వండి, పరిచర్య కానివ్వండి, ఇది ఎంత ఉండాలి? ఎక్కువే కనపడాలి. ఒకవేళ తక్కువైతే మనం తేలిపోతాం. జాగ్రత్త పడాలి.